ఇదే హిందూ ధర్మ. మీ పాద పూజ కార్యక్రమానికి మహిళలు అందరి దగ్గరికి స్వామీజీలు మీ దగ్గరికి వస్తారు. ఎవరు కూడా లేవద్దు. ತಿರುಗಳು ಬರ್ತವೆ, ಯಾರು ಹೇಳ್ಬೇಡ್ರಿ. నేను నీకు కనిపిస్తున్నా అరవింద్. సైడ్ 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 ఫేస్బుక్ లో చూడాలి అది. విశ్వ హిందూ పరిషత్లో ఒక భాగమైనటువంటి సామాజిక సమరత ఈరోజు కల్టీలో ఏ జాతి అయితే ఇన్నాళ్ళుగా వెలివేయబడ్డదో, ఏ ఊరికి వెళ్ళినా దళితవాడ ఊరు బయటనే ఉంటుంది. తండాల రూపంలో లంబాడాలు జీవిస్తే తప్ప గ్రామాలను నివసించే పరిస్థితి. ఇన్ని సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈనాటికి కూడా దళిత జాతి కానీ లంబాడ జాతి కానీ ఊరికి విశేషగా ఉండి అవమానపడుతున్న సందర్భంలో మనుషులందరూ సమానమైనటువంటి కులాలు లేని, మతాలు లేని మనుషులందరూ సమానంగా ఉన్నటువంటి భావన అయితే ఉందో అది అమలు కావట్లేదు. కాబట్టి ఈ సామాజిక సమరత ఈరోజు వెలివేయబడ్డ జాతి ఆడబిడ్డల్ని, వాళ్ళ లంబాడ ఆడబిడ్డలు కావచ్చు, దళిత ఆడబిడ్డల్ని ఇలా స్వామీజీలు మాతో సహా ఇలా పాదపూజ నిర్వహించడం జరిగింది. ఈ పాదపూజ ఆ జాతిలో ఒక విశ్వాసాన్ని, ఒక గౌరవాన్ని పెంచుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాం. చాలా కాలం నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి ప్రాంతాల్లో 2 గ్లాసుల సిస్టమ్ ఉంది. వాళ్ళ గ్లాసు వాళ్ళే చా తాగాలి, వాళ్ళ గ్లాసులు తీసుకపోయి ఒక దాచుకోవాలి, మళ్ళీ హోటల్కి వస్తే మళ్ళీ అదే గ్లాసులో చా తాగేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. చిన్నప్పుడు దళితులు ముట్టుకుంటే పసుపు నీళ్ళు చల్లుకునేటువంటి దుష్ట సాంప్రదాయాలు కూడా ఉండే. ఇవాళ పట్టణాల లాంటి ప్రాంతాలలో అపార్ట్మెంట్లలో ఉంటున్నప్పుడు, కాలనీలలో ఉంటున్నప్పుడు ఈ కులతత్వం కనపడకపోవచ్చు, కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కుట్టచగా కనబడతా ఉంది. ఇది రూపమప్పడానికి చేసేటువంటి ఈ ప్రయత్నం ఇది సజావుగా సాగాలని, మరింత గొప్పగా సాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేటువంటి వ్యక్తి మా ధనంజయ గారు ఒక మంచి గౌరవాన్ని కలిగించాలని నేను భావిస్తూ ఉన్నాం. ఈరోజు నేను కూడా ఈ దళిత మహిళల, నా లంబాడి